అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గ్యాంగ్ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 4 సైబర్ మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులు కొంతకాలంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల వద్ద నుండి పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిలోని మదర్ బోర్డులు, బ్యాటరీలు, సాకెట్లు వేరు చేసి ఇతర రిపేర్ చేసిన ఫోన్లలో అమర్చేస్తున్నారు. పాత మొబైల్ ఫోన్ల ద్వారా కస్టమర్ల డేటా, ఎంఐఎం నంబర్ల ద్వారా సేకరించి బ్యాంకు అధికారులమని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి ఓటీపీలు పొందుతూ వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకుంటున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, ముఖ్యంగా ప్రజలు తక్కువ ధరకు తమ మొబైల్ ఫోన్లను విక్రయిస్తూ మోసపోవడం జరుగుతుందని, పరోక్షంగా నేరాల్లో తమ పాత్ర ఉండేలా జరుగుతుందని, వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ నిన్న నైట్ మన అశోక్ ఎస్ఐ పెట్రోలింగ్ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తి ఈ యూపీ గౌతమ్ బుద్ధ్ విహార్ నోయిడా చెందిన వాళ్ళు ఇక్కడ దొరికారు. వీళ్ళ దగ్గర బ్యాగ్స్ దొరికినాయి. ఆ బ్యాగ్స్లో దాదాపు 1000 మొబైల్ ఫోన్స్ రిలేటెడ్ మదర్ బోర్డ్స్ అండ్ బ్యాటరీస్ అన్నీ వాళ్ళ దగ్గర దొరికినాయి. దయచేసి అందరితో రిక్వెస్ట్, ఇట్లయినా తెలియని వాళ్ళకి, ఎవరైనా మీకు తెలియలేదు వాళ్ళకి మీ ఇట్లయినా మొబైల్ ఫోన్ అమ్మకండి. ఎందుకంటే ఒక డాటా థెఫ్ట్ ఒకటి అవుతుంది. ఇది కాకుండా మేబీ వీళ్ళు ఈ ఫోన్స్లో ఉన్న మదర్ బోర్డ్, ఐఎంఐస్ వేరే సైబర్ ఫ్రాడ్కి వాడితే మళ్ళీ మీరే దీనికి ఆటోమేటిక్గా రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఆ పాత ఫోన్ మీరు వాడుకున్నారంటే అన్ని రికార్డ్స్ ఉంటుంది దాంట్లో. సో దయచేసి ఎవరైనా మీ ఫోన్ ఇట్లయినా 100 రూపీస్, 200 రూపీస్కి అమ్మకండి. వీళ్ళు కూడా 100 రూపీస్, 200 రూపీస్కి పాత ఫోన్స్ కొనుక్కున్నారు. దయచేసి ఇది ఇట్లయినా ఫోన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఎవరు అమ్మకండి. మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ మనం చూస్తే చీటింగ్లో మొత్తం స్టేట్లో ఎంత అమౌంట్ పోతున్నాయి, దానికంటే ఎక్కువ అమౌంట్ సైబర్ ఫ్రాడ్ వల్ల పోతున్నాయి. దానిలో 1930 కూడా బాగానే నడుస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. ఆ చైనా నుంచి, కంబోడియా నుంచి, థాయిలాండ్ నుంచి వాళ్ళు ఫ్రాడ్